Hello guys, ఇది వీడియో నెంబర్ 6 ఐ హోప్ సో. యా వీడియో నెంబర్ 6. సో ఈ వీడియో నెంబర్ 6లో మనం స్లాబ్స్ ఎట్లా అసైన్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ వీడియో నెంబర్ 5లో కాలమ్స్ ఎట్లా అసైన్ చేయాలో చూసాం. సో స్లాబ్స్ని ఎట్లా అసైన్ చేయాలో చూద్దాం. సో బిఫోర్ స్లాబ్స్ అసైన్ చేసే ముందు మనం ప్రీవియస్గా వీడియో నెంబర్ 3 అండ్ 2లో ఏం చేసామంటే స్లాబ్స్ని అండ్ ఫ్రేమ్స్ని అసైన్ చేసుకున్నాం. డిఫైన్ చేసాం. సో అక్కడ సెక్షన్స్ డిఫైన్ చేసినప్పుడు మనం స్లాబ్స్కి వచ్చేటప్పటికి స్లాబ్ 125 థిక్నెస్ అండ్ స్లాబ్ 150 థిక్నెస్, స్లాబ్ 150 స్టెయిర్ అని చెప్పి సెపరేట్గా 3 టైప్స్ ఆఫ్ స్లాబ్స్ సెక్షన్స్ డిఫైన్ చేసాం. సో దాంట్లో 150 అనేది స్టేర్స్ కానీ సెపరేట్గా చెప్పుకున్నాం, ఎందుకంటే అది వన్ వే డిస్ట్రిబ్యూషన్ అండ్ మోడల్ వచ్చి మెంబ్రెయిన్ తీసుకున్నాం. సో 125 అండ్ 150 రెగ్యులర్ స్లాబ్స్కి వచ్చేటప్పటికి షెల్టిన్ తీసుకున్నాం. సో అవి రెగ్యులర్ స్లాబ్స్. సో ఈ రెగ్యులర్ స్లాబ్స్లో 2 వచ్చి దీంట్లో 125 అనేది ఏంటంటే హ్యాబిచువల్ ఏరియా. హ్యాబిచువల్ ఏరియా అంటే ఒక ఫ్లాట్ యొక్క రెసిడెన్షియల్ ఏరియా, దాన్ని హ్యాబిచువల్ ఏరియా అంటాం. అంటే ఏ స్లాబ్ అయితే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఒకటి మాత్రమే యాక్సెస్ ఉంటుందో, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్లాట్ ఉంది, ఇది ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే యాక్సెస్, దాన్ని హ్యాబిచువల్ ఏరియా అంటాం. అండ్ ఈ కారిడార్స్ ఇవన్నీ ఏంటంటే కామన్ ఏరియాస్. ఈ కామన్ ఏరియాస్లో మనకి కావాలంటే స్లాబ్ థిక్నెస్ హెవియర్ వేసుకోవచ్చు. 150 స్లాబ్ థిక్నెస్ వేసుకోవచ్చు, లేదా 125 కూడా సరిపోతుంది. సో నేను 125ని హ్యాబిచువల్ ఏరియా ప్రిఫర్ చేస్తా. అండ్ 115 వచ్చి టెర్రస్ కానీ ఆ రోజే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఓకే, నేను ఇప్పుడు స్లాబ్స్ ఎట్లా అసైన్ చేయాలో చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్లాబ్ అసైన్ చేయడానికి 2 టైప్స్ ఉంటాయి. సో నేను ఫస్ట్ టైప్ గురించి చెప్తాను. సో ఇది క్లిక్ చేయండి, డ్రా ఫ్లోర్ ఆర్ వాల్. క్లిక్ చేస్తే మీకు ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీ మనకి ఏ స్లాబ్ అయితే ఆ స్లాబ్ సెలెక్ట్ చేసుకోండి. నాది స్లాబ్ 125 కావాలి, 125. అండ్ లోకల్ యాక్సెస్ ఎప్పుడు 0 ఉంచుకోండి. సో నేను ఫస్ట్ ఇటు పక్క నుంచి మొదలు పెడతా. సో ఈ పక్క నుంచి మొదలు పెట్టాలి లేకుంటే ఫస్ట్ ఏంటంటే స్లాబ్ అసైన్ చేయాలంటే ఇది ప్రతి కార్నర్ పాయింట్ని టచ్ చేయాలి. ఇక్కడ మీకు డ్రాయింగ్లో చూస్తే డాట్స్ కనబడుతున్నాయి చూసారా, జాయింట్స్. ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని కార్నర్స్ టచ్ చేయాలి. నేను ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నా, దెన్ నెక్స్ట్ లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నా, దెన్ నెక్స్ట్ లెఫ్ట్ క్లిక్, నెక్స్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి అగైన్ లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నా. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చే ముందు నేను జాయింట్స్ ఇస్తున్నాను, అందుకే నాకు ఒక స్క్వేర్ రెడ్ కలర్ షేప్లో వస్తుంది. అది వస్తేనే ఆ జాయింట్ సెలెక్ట్ అయినట్టు. సో ఇక్కడ ఫైనల్ స్టార్టింగ్ పాయింట్నే ఫినిషింగ్ పాయింట్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. సో నాకు ఇక్కడ స్లాబ్ ఫామ్ అయింది. ఓకే, ఇది ఒక ప్రొసీజర్. ఇట్లా ప్రతి బాక్స్కి ఇచ్చుకుంటూ వెళ్తే నేను ప్రజెంట్ ఇక్కడ ఈ వాష్రూమ్, ఇది వాష్రూమ్ కదా మనకి, ఈ వాష్రూమ్ ఏరియాలో స్లాబ్ క్రియేట్ చేస్తా. అట్లా ఈ ఈ కిచెన్కి, ఈ డైన్ రూమ్కి, ఈ బెడ్రూమ్కి, ఈ హాల్ అండ్ ఇక్కడ వాష్రూమ్కి, ఈ లాబీ ఆర్ సింపుల్ పాసేజ్కి, ఈ బెడ్రూమ్కి, ఇట్లా ఈ ఏరియా అంతా ఒక్కొక్కటి చేస్తే మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఫ్లోర్లోనే ఆల్మోస్ట్ 20 to 30 బాక్సెస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, యాక్సెస్ ఏరియాస్. సో ప్రతిదానికి స్లాబ్ సెపరేట్గా క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది సింపుల్గా G+5 చిన్న బిల్డింగ్, అదే G+40 అయితే సో చాలా టైం, ఒక 2 days ఈ స్లాబ్ అసైన్ చేయడానికి పడుతుంది. దానికోసం ఏంటంటే ఇంకో ప్రొసీజర్ ఉంది, అది చెప్తా. ఇది వచ్చి నెక్స్ట్ టూల్ అనమాట. ఈ టూల్ సెలెక్ట్ చేసి అగైన్ దీంట్లో కూడా స్లాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 125 కావాలి. సో స్లాబ్ 125 సెలెక్ట్ చేస్తా. ఇది కొద్దిగా ఈజీ ప్రాసెస్ అనమాట. సో దీన్ని ఏంటంటే లెఫ్ట్ క్లిక్ చేసి అది క్లిక్ని అలాగే ప్రెస్ చేసి ఉంచి ఈ ఎడ్జ్కి తీసుకొచ్చి లీవ్ చేయాలి. ఓకే, ప్రీవియస్గా ఏంటి ఇక్కడ క్లిక్ చేసి దెన్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ 4 క్లిక్ చేసి 5th క్లిక్లో క్లోజ్ చేస్తాం. ఇది అట్లా కాదు, ఒక క్లిక్ అండ్ సెకండ్ క్లిక్లో రిలీజ్ చేస్తాం. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసి అది బటన్ ప్రెస్ చేసి ఉంచి డ్రాగ్ చేసి ఈ పాయింట్ దగ్గర ఎండ్ చేయాలి. సో ఫస్ట్ నేను జూమ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాం అండ్ 125 ఇక్కడ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెడ్ కలర్ స్క్వేర్ పాపప్ వచ్చింది కదా, సో అప్పుడు లీవ్ చేస్తా. సో అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఇట్లా డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెథడ్ ఉంది, బట్ ఏంటంటే అది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఆ మెథడ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఆ మెథడ్ చేయాలి. అదేంటంటే సింపుల్గా ఇది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాగ్ చేశారంటే వచ్చేస్తుంది అట్లా. బట్ అది ఏంటంటే ఎప్పుడు మీరు చేయాల్సింది జస్ట్ ఈ థర్డ్ ఉంది చూసారా, క్విక్ డ్రా ఫ్లోర్స్, ఇది సెలెక్ట్ చేసి ఇది ఇట్లా డ్రా చేస్తే ఇది హ్యాంగ్ అవుతుంది. వన్ సెకండ్.
ఇది హ్యాంగ్ అవుతుంది నా దాంట్లో i3 ప్రాసెసర్ నాది, సో హ్యాంగ్ అవుతుంది. సో మీ దాంట్లో అయితే i5 అండ్ అబవ్ దాంట్లో వర్క్ చేస్తుంది ఆ టూల్. సో నెక్స్ట్ సో ఇట్లా ఒక్కొక్క దానికి అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ సెకండ్‌దే ప్రిఫర్ చేస్తా, ఈజీగా ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ వన్ స్టోరీ, ఆల్ స్టోరీ సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నేను ఒక స్టోరీలోనే చేస్తున్నా కాబట్టి ఆ వన్ స్టోరీ పెట్టుకున్నా. అదే ముందుగా మీరు ఈ ఫ్రేమ్‌ని రెప్లికేట్ చేశారంటే అప్పుడు అన్ని స్టోరీస్‌కి చేసే ముందు ఆల్ స్టోరీస్ పెట్టుకుంటే అన్ని స్టోరీస్‌లో ఒకేసారి క్రియేట్ అయిపోతుంది. నేను రెప్లికేట్ చేసిన తర్వాత అగైన్ స్లాబ్‌ని డిలీట్ చేసి అసైన్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఎట్లాగో చూపెడతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఈ రెడ్ కలర్ బాక్స్‌తో ఈ రెడ్ కలర్ బాక్స్. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడికి. దెన్ నెక్స్ట్ హ్యాబిచువల్ ఏరియా 125, ఇక్కడ నుండి ఈ స్లాబ్, వాష్రూమ్ స్లాబ్. దెన్ నెక్స్ట్ బెడ్రూమ్ స్లాబ్. దెన్ నెక్స్ట్ పాసేజ్. దెన్ నెక్స్ట్ వాష్రూమ్. దెన్ నెక్స్ట్ బెడ్రూమ్. దెన్ నెక్స్ట్ హాల్. సో చూస్తే నేను ఇప్పుడు చూసారా ఫాస్ట్‌గా అసైన్ చేస్తున్నా. అదే ప్రతి పాయింట్ టచ్ చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది. అందుకే నేను ఈ సెకండ్ తీసుకొని యూజ్ చేసుకుంటా ఇప్పుడు. సో చూసారా ఎర్రర్, ఈ అవుట్ నుంచి అవుట్‌కి వచ్చేసింది. సో ఎస్కేప్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్‌లో డిలీట్ ప్రెస్ చేయండి. సో అగైన్ దీన్ని సెలెక్ట్ చేయండి. 125 ఉందో లేదో చెక్ చేసి సో ఈ స్లాబ్స్ అసైన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అసైన్ చేయాలి. లేకపోతే ఏంటంటే బీమ్‌కి అవుటర్‌గా వచ్చేస్తాయి, జాయింట్‌కి అవుటర్‌గా వచ్చేస్తాయి. మనకి మొత్తం మీరు సరిగ్గా చూసుకోకపోతే ఏంటంటే మొత్తం 5 డేస్, 6 డేస్ డిజైన్ చేసేసిన తర్వాత మీకు ఎర్రర్స్ కనబడతాయి. ఎక్కడా అర్థం కాదు. ఇంతకీ చూస్తే ఇది మోడలింగ్ ఎర్రర్ ఉంటుంది. దానికోసం మోడలింగ్ ఎర్రర్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్‌గా. నేను ఆ చెక్ కూడా చెప్తాను ఈ వీడియోలోనే. సో నెక్స్ట్ ఈ స్లాబ్. దెన్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఈ స్లాబ్. సో నేను ఇక్కడ పెట్టి హైలైట్ అవ్వగానే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ హైలైట్ అవ్వగానే లీవ్ చేస్తున్నా లెఫ్ట్ క్లిక్ మౌస్‌లో. ఇక్కడ సెలెక్ట్ హైలైట్ అయింది నాకు. హైలైట్ అవ్వగానే లెఫ్ట్ క్లిక్ మౌస్‌లో క్లిక్ చేస్తున్నా. ఈ ఎడ్జ్‌కి తీసుకొచ్చి ఇక్కడ హైలైట్ అవ్వగానే ఆ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసింది వదిలేస్తున్నా. క్లిక్, లీవ్, క్లిక్, లీవ్, క్లిక్, లీవ్. సో ఇది ఓకే, ఇది వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫ్లాట్ చుట్టూరు ఉన్న పాసేజ్ ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఇదంతా ఒకటే స్లాబ్ కింద డిజైన్ చేయొచ్చు. బట్ ఎప్పుడు ఏంటంటే అంతా లైక్ నేను ఫస్ట్ స్లాబ్ క్రియేట్ చేస్తా, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసా. నెక్స్ట్ ఈ క్లిక్ చేసా. ఈ పాయింట్, ఈ జాయింట్, ఈ జాయింట్, అగైన్ ఈ జాయింట్, అగైన్ ఈ జాయింట్, దెన్ నెక్స్ట్ ఈ కాలమ్ జాయింట్, దెన్ నెక్స్ట్ ఈ కాలమ్ జాయింట్, ఈ కాలమ్. చూడండి ఫస్ట్ నాకు ఈ రెక్టాంగిల్ హైలైట్ అవ్వాల. సో ఈ టైప్ ప్రాసెసింగ్ క్రాస్ అనేది హైలైట్ అవుతుంది. అది రాంగ్. చూసారా పక్కొచ్చింది. సో రెక్టాంగిల్ హైలైట్ స్క్వేర్ హైలైట్ అయితేనే మీరు జాయింట్ కరెక్ట్‌గా సెలెక్ట్ అయినట్టు. ఈ జాయింట్, ఈ జాయింట్, నెక్స్ట్ ఇది ఈ జాయింట్. మీరు మౌస్‌లో స్క్రోల్ బటన్ యూజ్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది ఆపరేషన్ మధ్యలో కూడా. ఈ కమాండ్ అసైన్ అయ్యి ఉన్నప్పుడు కూడా. నెక్స్ట్ ఈ జాయింట్, దెన్ నెక్స్ట్ ఈ జాయింట్, ఫైనల్ స్టార్టింగ్ జాయింట్ ఈజ్ ద ఎండింగ్ జాయింట్. సో ఇది ఇప్పుడు చూస్తే మీకు ఫామ్ అయింది. బట్ ఏమవుతుందంటే చూసారా ఇక్కడ బయటకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బీమ్ ఏదో ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ టచ్ అయింది. సో నేను ఇది సెలెక్ట్ చేశాను. సో దానివల్ల ఇక్కడ ఎడ్జ్ బయటకు వచ్చేసింది స్లాబ్. సో ఇది రాంగ్. సో ఓకే, ఇది కరెక్ట్‌గా క్లిక్ చేసినా సరే ఏమవుతుందంటే మీరు సెలెక్ట్ చేస్తే ఇదంతా స్లాబ్ ఈ యూ షేప్‌లో ఎంటైర్ స్లాబ్ ఒకటైంది. బట్ ఇంత స్లాబ్స్ ఎక్కడ బీమ్ సపోర్ట్స్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే అనాలిసిస్ చేసే టైంలో ఈజీగా తెలిసిపోతుంది. ఒక 5 మీటర్స్ నుంచి ఏదైనా స్లాబ్ స్పాన్ ఎక్కువ ఉంటే వితౌట్ సపోర్ట్, బీమ్ సపోర్ట్ లేకుండా అది డిఫ్లెక్షన్‌లో ఫెయిల్ అయిపోతుంది. డిఫ్లెక్షన్ ఫెయిల్ అయిపోతుందంటే వితిన్ 6, 7 ఇయర్స్‌కి అదేమవుతుందంటే క్రాక్స్ వచ్చేస్తుందన్నమాట. సో దానికోసం ఎప్పుడు ఇది బేసిక్ డిజైన్స్ అనమాట. బీమ్ ఉంది కదా, బీమ్ లెంగ్త్‌ని 10 మీటర్స్‌లో డిజైన్ చేయలేం. సో దానికోసం ఏంటంటే కొన్ని థంబ్ రూల్స్ ఉంటాయి. 15 ఫీట్ నుంచి స్లాబ్ వితౌట్ అంటే
పర్టికులర్ బీమ్ లేకుండా స్పాన్ వచ్చి దాన్ని 15 ఫీట్ కన్నా ఎక్కువ డిజైన్ చేసుకోకూడదు. డిజైన్ చేస్తే ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోదు, కానీ డిఫ్లెక్షన్ ఎక్కువ వస్తుంది. డిఫ్లెక్షన్ కంట్రోల్ చేయడానికి అక్కడ మళ్ళీ ఫర్దర్‌గా ప్రికాషన్స్ చేసినప్పుడు ఫైనల్‌గా ఏం కంక్లూడ్ అవుతుందంటే అక్కడ అగైన్ బీమ్ పెట్టాల్సి వస్తుంది మనకి. దానికోసం ఏంటంటే కొన్ని థంబ్ రూల్స్ నేర్చుకుంటే అంటే అది డిజైన్ ఎక్స్‌పీరియన్స్‌లో వస్తుంది థంబ్ రూల్స్. సీనియారిటీ బట్టి లేదా సీనియర్ సజెషన్స్ బట్టి వస్తుంది. సో, నాకు కూడా ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇంత స్లాబ్ చేయకూడదు. దానికోసం ఏంటంటే బీమ్స్‌ని ఎలాంగేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక అడిషనల్ బీమ్ డ్రా చేసుకొని, ఇక్కడ ఒక అడిషనల్ బీమ్, ఇక్కడ ఒక అడిషనల్ బీమ్, ఇక్కడ ఒక అడిషనల్ బీమ్, ఇట్లా కాలమ్స్ ఉన్న చోటనల్లా అడిషనల్ బీమ్స్, క్యాంటిలివర్ బీమ్స్, మన పోర్టికోకి క్యాంటిలివర్ బీమ్స్ ప్రొజెక్ట్ చేసుకుంటాం. సో, ఈ స్లాబ్ తప్పు. సో, దాన్ని నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. ఓకే. సో, ఫస్ట్ నేను బీమ్స్ డ్రా చేస్తా. సో, దానికోసం క్లిక్ ఆన్ ద బీమ్. నా బీమ్ వచ్చి 300/450 ఉండాలి. సో, బీమ్ 300/450 సెలెక్ట్ చేసా. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ నుండి ఈ డైరెక్షన్. సో, ఇది లైన్ డాటెడ్ లైన్ వచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ చేయకూడదు. ఆ బీమ్ అనేది స్ట్రైట్‌గా ఉండాలి. స్ట్రైట్ అంటే గ్రీన్ లైన్ హైలైట్ అవుతుంది చూసారా? సో, ఆ గ్రీన్ లైన్ వస్తేనే ఆ బీమ్ మనం స్ట్రైట్‌గా డ్రా చేసినట్టు. సో, ఇక్కడ క్లిక్ చేసా. దెన్ నెక్స్ట్ దాన్ని రైట్ క్లిక్ చేసావు ఇప్పుడు. అంటే అక్కడ కమాండ్ ఎండ్ అయిపోయింది. కొత్తగా ఫ్రెష్‌గా. అంటే అన్ని సార్లు ఇక్కడికెళ్ళి దీని కమాండ్‌ని యాక్టివేట్ చేయకుండా రైట్ క్లిక్ ఇస్తే అక్కడితో ఎండ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ కాలమ్ దగ్గర సెలెక్ట్ చేసా. దీన్ని స్ట్రైట్ కావాలి. స్ట్రైట్. లెఫ్ట్ క్లిక్ చేసా ఇక్కడ. దెన్ అగైన్ రైట్ క్లిక్ చేస్తే కమాండ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. లేకపోతే కంటిన్యూస్ వచ్చేస్తుందనమాట. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసా. స్ట్రైట్ లైన్ చూసా. సెలెక్ట్ అయింది స్ట్రైట్ లైన్. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. సో, అయిపోయింది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇవ్వకపోతే ఏమవుతుంది? నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఈ కమాండ్. ఆ పర్టికులర్ బీమ్. అదే రైట్ క్లిక్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే చూపిస్తాను. ఇక్కడ ఒకటి కావాలి కదా మనకి. ఇక్కడ హైలైట్ అయింది. స్ట్రైట్ స్ట్రైట్ వచ్చింది. లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేయట్లేదు. డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా. స్క్వేర్ హైలైట్ అయింది. రైట్ క్లిక్ చూసారా? ఈ ఇంక్లైన్డ్ వచ్చేసింది. అంటే ఇది ఇక్కడ నుండి ఎక్కడికి బీమ్ అనుకుంటుంది అది. సో, అదే రైట్ క్లిక్ ఇస్తే అక్కడికి ఆ బీమ్ క్లోజ్ అయ్యి ఇక్కడ ఫ్రెష్ బీమ్ స్టార్ట్ చేస్తుంది. సో, నేను దానికోసం ఎస్కేప్ కొట్టి కంట్రోల్ జెడ్ కొడుతున్నా. సో, ఈ బీమ్ పోయింది. అన్‌డూ చేసా. ఇప్పుడు అగైన్ బీమ్ సెలెక్ట్ చేసుకున్నా. లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. రైట్ తీసుకువెళ్ళా. మళ్ళీ లెఫ్ట్ క్లిక్. రైట్ క్లిక్ చేసా. దెన్ అగైన్ లెఫ్ట్ క్లిక్. లెఫ్ట్ క్లిక్. రైట్ క్లిక్. సో, ఇక్కడ నేను దీన్ని ఈ డైరెక్షన్‌లో డ్రా చేస్తున్నా. లెఫ్ట్ క్లిక్. ఓకే. సో, అగైన్ రైట్ క్లిక్. సో, ఈ ఫ్లాట్‌ని చూసారు కదా! సో, ఇట్లా నేను ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను అగైన్ స్లాబ్ అసైన్ చేస్తా. స్లాబ్ సెకండ్ తీసుకున్నా. స్లాబ్ 125. సో, నాకు ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కావాలి. ఇది ఒక స్లాబ్. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్లాబ్. ఈ ఎడ్జ్ నుండి ఈ పాయింట్‌కి ఒక స్లాబ్. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌కు పక్కకు జరిగింది. కంట్రోల్ జెడ్. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి ఒక స్లాబ్. దెన్ నెక్స్ట్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి ఒక స్లాబ్. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి ఒక స్లాబ్. సో, స్లాబ్ ఎట్లా అసైన్ చేస్తున్నానంటే సెకండ్ సెలెక్ట్ చేసి నేను రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఏ బటన్ క్లిక్ చేస్తున్నానో తెలియాలి. సో, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసా మౌస్‌లో. అది ప్రెస్ చేసే ఉంచి ఈ జాయింట్ హైలైట్ అయిన తర్వాత దాన్ని లీవ్ చేస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసా. ఇక్కడ లీవ్ చేసా. సో, చూసారు కదా! ఇప్పుడు మనకి ఫామ్ అయింది. నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా ఒకసారి కీబోర్డ్‌లో. ఎస్కేప్ ప్రెస్ చేస్తే కమాండ్ ఆఫ్ అయింది. సో, ఇప్పుడు చూస్తే దేనికి దానికి సెపరేట్ స్లాబ్. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ స్లాబ్‌కి 4 సైడ్స్ బీమ్స్ ఉండడం వల్ల దీని మీద వచ్చిన లోడ్ ఈ 4 బీమ్స్‌కి స్ప్రెడ్ అయ్యి దాని నుంచి కాలమ్స్‌కి స్ప్రెడ్ అయ్యి ఈ పర్టికులర్ డిఫ్లెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. అదే ఎంటైర్ ఒకటే స్లాబ్ అయితే దానికి ఏమవుతుందంటే ఈ మిడిల్ లేక స్పాన్ ఎక్కువైపోయి అది మధ్యలో డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. సో, నేనేంటంటే కొద్దిగా వీడియో స్కిప్ చేస్తున్నా. సో, వీటికి కూడా సేమ్ ఇట్లాగనే బీమ్స్ పెట్టి స్లాబ్స్ అసైన్ చేసేస్తా. అన్నిట్లికి అసైన్ చేస్తే టైం ఆల్రెడీ 15 మినిట్స్ వీడియో అవుతుంది. సో, దీన్ని మోడల్ చేసిన తర్వాత చెక్ కూడా చేయాలి. సో, దానికోసం ఏంటంటే నేను స్కిప్ చేస్తున్నా. సో, గైస్
సో అన్ని ఫ్లాట్స్కి అట్లా బీమ్స్ డ్రా చేసి స్లాబ్స్ అసైన్ చేశాను. చూడొచ్చు మీరు దానికి సెపరేట్ స్లాబ్. సో ఆల్రెడీ మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫ్లాట్లో డ్రా చేసామో సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ వెర్టికల్గా ఉంటే ఇక్కడ వెర్టికల్, సో సెంటర్ వెర్టికల్, ఈ చివరిది హారిజెంటల్ ఎక్స్ డైరెక్షన్లో వస్తే దీనికి ఎక్స్ డైరెక్షన్లోనే డ్రా చేసాం. అట్లా సేమ్ దీని రెప్లికా ఇక్కడ, సో దాని రెప్లికేషన్ ఇక్కడ, సో మిర్రర్ ఇమేజ్ కింద డ్రా చేసాం. సో ఇక్కడ చూస్తే మనకి ఎడిషనల్గా ఈ బీమ్స్తో పాటు అవసరమైతే ఇక్కడ కూడా ఇంకో బీమ్ డ్రా చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా మనం ఈ లేఅవుట్తోనే అనాలిసిస్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ కేస్ ఇక్కడ స్లాబ్ ఫెయిల్ అయితే ఎడిషనల్ బీమ్ పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో స్లాబ్స్ ఎట్లా అసైన్ చేయాలి. సో దీని యొక్క 3D మోడల్ చూద్దాం మనం ఇప్పుడు. ఇంకా ఇక్కడ స్లాబ్ వేయలేదు. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి స్టేర్ స్లాబ్ వస్తుంది. సో స్టేర్ స్లాబ్ వేసే ముందు ఇక్కడ చూస్తే ఇది జాయింట్ క్లియర్గా ఫామ్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే బీము అటాచ్ అవ్వలేదు. సో దీన్ని డెలీట్ చేసి మళ్ళీ బీమ్ డ్రా చేద్దాం ఇక్కడ. సో నేను దాన్ని సెలెక్ట్ చేసి డెలీట్ ప్రెస్ చేసిన, కీబోర్డ్లో డెలీట్ ప్రెస్ చేసా. దెన్ నెక్స్ట్ బీమ్ సెలెక్ట్ చేసా 300/450. సో నేను కరెక్ట్గా ఈ జాయింట్లోనే డ్రా చేద్దాం అనుకుంటున్నా. ఎగ్జాక్ట్గా నాకు వచ్చి 2.5 మీటర్స్ దగ్గర ఉండాలి. 2.5 ఈ జాయింట్ దగ్గర నుంచి డ్రాగ్ చేసా. 2.5 కావాలి. 2.5 ఇక్కడ ప్రెస్ చేసా. సో నాకు స్ట్రైట్ గ్రీన్ రావాలి. గ్రీన్ వచ్చింది. ఇక్కడ కూడా 2.5 గ్రీన్ కలర్ 2.5 ఎగ్జాక్ట్గా ఉంది. సో 2.5 దగ్గర బీమ్ డ్రా చేసా. సో ఇక్కడ నాకు స్టేర్ స్లాబ్ కావాలి. సో స్లాబ్ 150 స్టేర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మనం ఈ స్లాబ్ క్విక్ స్లాబ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ స్లాబ్ 125 బదులు స్లాబ్ 150 స్టేర్ సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఇప్పుడు డ్రా చేస్తున్నా. అండ్ సెలక్షన్లో ఉంది ఆల్రెడీ. 1 సెకండ్. స్టేర్ 150 ఇక్కడ సెలెక్ట్ చేసి లెఫ్ట్ క్లిక్ డ్రాగ్, ఇక్కడ హైలైట్ అయిన తర్వాత లెఫ్ట్ క్లిక్ రిలీజ్ చేస్తున్నా. సో డ్రా అయింది. సో ఇక్కడ ఈ యారో ఉంది చూసారా, నాకు ఈ డైరెక్షన్లో వచ్చింది. నాకు ఎట్లా అనుకున్నానంటే నేను స్టేర్స్, సో వచ్చిన వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఈ డైరెక్షన్లో వచ్చి ఇక్కడ ల్యాండింగ్ వస్తుంది, ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వస్తారు, ఇట్లా యాక్సెస్ అవుతారు, ఈ కారిడార్కి ఇలా యాక్సెస్ అవుతారు. అంటే ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ తిరిగి స్టేర్స్ ల్యాండింగ్ వెళ్తారు, ల్యాండింగ్లో టర్న్ అయ్యి నెక్స్ట్ ఫ్లోర్కి వస్తారు ఈ డైరెక్షన్లో. అంటే లైక్ ఒక ఎస్ షేప్లో టర్న్ అవుతారు అన్నమాట. అది లేదు మీది కొంతమంది ఎట్లా పెట్టుకుంటారంటే ఈ డైరెక్షన్లో ఎక్కి ఇక్కడ ల్యాండింగ్ తిరిగి ఇట్లా పైకి వచ్చేటప్పుడు పెట్టుకుంటారు. అప్పుడు ఈ డైరెక్షన్ ఏమవుతుందంటే నాకు ఫ్లైట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి నాది ఈ యారో కూడా ఈ డైరెక్షన్లో పెట్టుకున్నా. ఇన్ కేస్ ఫ్లైట్స్ మీకు ఈ డైరెక్షన్లో ఉంటే, అంటే వేస్ట్ స్లాబ్స్ ఉంటాయి కదా, అవి ఈ డైరెక్షన్లో ఉంటాయి, వెర్టికల్ డైరెక్షన్, దీన్ని కూడా వెర్టికల్గా పెట్టుకోవాలి. అప్పుడు మనం స్లాబ్ డ్రా చేసే ముందు ఇక్కడ లోకల్ యాక్సిస్ దగ్గర 90 degrees ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా డ్రా చేయాలి. అండ్ ఇది లిఫ్ట్ ఏరియాలో స్లాబ్ డ్రా చేయం. టెర్రస్ మీద OHT అని ఓవర్ హెడ్ స్లాబ్ ఒకటి పెట్టుకుంటాం, ఓవర్ హెడ్ ట్యాంక్కి అండ్ ఈ యొక్క లిఫ్ట్కి. సో దాని దగ్గర మనం స్లాబ్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏం స్లాబ్ ఉండదు, లిఫ్ట్ యాక్సెస్ చేసుకుంటాం లిఫ్ట్ ఛాంబర్ని. సో స్లాబ్ వేసిన తర్వాత దీన్ని 3Dలో చూద్దాం. సో దానికోసం 3D క్లిక్ చేసాం. 3Dలో ఇట్లా ఉంది. దీని యొక్క రెండెడ్ మోడల్ కూడా చూద్దాం. వ్యూ క్లిక్ చేసి షో రెండెడ్ మోడల్. సో రెండెడ్ మోడల్ స్లాబ్తో ఇట్లా ఉంది. దీన్ని టర్న్ చేస్తాం. ఇది లిఫ్ట్కి యాక్సెస్ ఛాంబర్ అనమాట, లిఫ్ట్ ఛాంబర్ ఇది. ఓకే, మీరు రొటేట్ చేస్తున్నా స్టేర్ కేస్ దగ్గరది చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇది స్టేర్ కేస్ స్లాబ్, ఇది కారిడార్ పాసేజ్, ఇది లిఫ్ట్. ఓకే, సో స్లాబ్తో రెండెడ్ వ్యూ ఇలా ఉంటుంది. స్లాబ్ లేకుండా రెండెడ్ వ్యూ చూపిస్తా. దానికోసం ఏంటంటే మీకు కావాలంటే ఆటోక్యాడ్లో లేయర్స్ టూల్ ఎట్లా ఉందో అట్లాగే మనకి ఇక్కడ హిడెన్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఎలిమెంట్ని కానీ ఒక ఐటమ్ని కానీ. సో దానికోసం స్లాబ్ 125 ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తున్నా. సెలెక్ట్ స్లాబ్ 125 క్లిక్ చేసా. దెన్ రైట్ క్లిక్లోకి వచ్చి స్క్రీన్ మీద వర్క్ స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ని క్లిక్ చేస్తున్నా.
సో క్లిక్ చేస్తే ఆ 125 స్లాబ్స్ అన్నీ హైడ్ అయిపోయినాయి. ఇది 150 స్టేర్ కాబట్టి ఇది హైడ్ అవ్వాల. ఇప్పుడు రెండెడ్ వ్యూ చూద్దాం. వ్యూ, షో రెండెడ్ వ్యూ. సో ఇప్పుడు రెండెడ్ వ్యూ చూడండి, ఇట్లా ఉంది. ఓకే, సో బీమ్స్ అండ్ కాలమ్స్ ఫ్రేమ్ అయితే ఇట్లా ఉంటుంది, ఇందాక స్లాబ్తో కలిపి ఉంటుంది. ఇప్పుడు హైడ్ అయింది మళ్ళీ షో అవ్వాలంటే ఈ వర్క్ స్పేస్లో రైట్ క్లిక్ ఇస్తే షో ఆల్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది, లేదా షో ఆల్ ఆబ్జెక్ట్స్ ఉంది కదా, షో సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు ప్రజెంట్ షో ఆల్ ఆబ్జెక్ట్స్ కొడుతున్నా. సో అగైన్ ఇది వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇట్లా స్టోరీ 1 అప్లై. ఓకే, సో ఈ ప్రొసీజర్లో మనం స్లాబ్స్ అసైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని మోడల్ కరెక్ట్గా ఉందా, అన్ని జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే మనం అనలైజ్ క్లిక్ చేయండి. అనలైజ్ క్లిక్ చేసిన తర్వాత చెక్ మోడల్ క్లిక్ చేయండి. చెక్ మోడల్లో ఈ జాయింట్స్ అన్నీ చెక్ చేయాలి. మనకి ఫ్రేమ్స్ అంటే బీమ్స్ యొక్క కనెక్షన్స్, కాలమ్ యొక్క కనెక్షన్స్ చెక్ చేయాలి. షెల్స్ అంటే స్లాబ్స్ చెక్ చేయాలి. నెక్స్ట్ మెషింగ్, లోడింగ్, డూప్లికేట్. ప్రజెంట్ అయితే మనం మెషింగ్ కట్ వేయలేదు. సో దీనికి సింపుల్గా ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ ఆల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి ఓకే కొడదాం. సో అన్నీ సెలెక్ట్ అవుతాయి, అన్ని చెక్స్ జరుగుతాయి. సో మీరు చూస్తే వార్నింగ్స్ అని చెప్పి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్ అనమాట. అంటే బీము టచ్ అవ్వకపోవడం, లేదా స్లాబ్ యొక్క కార్నర్ కరెక్ట్గా ఆ జాయింట్కి టచ్ అవ్వకపోవడం వల్ల ఇవి వచ్చినాయి ఎర్రర్స్. సో ఫస్ట్ మనం ఒక్కొక్క ఎర్రర్ని రెక్టిఫై చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మోడల్ చెక్, ఇప్పుడు చేసిన మోడల్ చెక్ మళ్ళీ చేద్దాం. ఈ వీడియో లెంతీ అవుతుంది, 20 minutes ఆల్రెడీ రన్ అయింది, 22nd minute రన్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ మోడల్ చెక్ చేసి ఈ ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేద్దాం. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.